హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎప్పుడు చికెన్ కర్రీ కాకుండా చికెన్ ఫ్రై ఇలా ట్రై చేయండి. నేనైతే 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా. ఫస్ట్ పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పక్కన పెట్టుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ మసాలా వీడియోలో చూపించినట్టుగా అంతా వేసుకుని, ఉల్లిపాయ అయితే వేయకూడదు, ఇంక మిగతా వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకుని చికెన్ అయితే ఒక 3 మినిట్స్ ఆ నూనెలో వేగేలాగా చూసుకోండి. చూసుకున్నాక ఇప్పుడు మనం ఉల్లిపాయని అయితే కట్ చేసుకుని ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. వేసుకుని ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆ మసాలాను అంతా వేసేసుకొని పైకి కిందకి తిప్పుకొని మూత పెట్టుకుని ఉంచుకోండి. ఆవిరికి బాగా ఉడుకుతుంది. వాటర్ అయితే అసలు పోయొద్దు. కరివేపాకు వేసుకోండి, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూసారా, ఇంకా కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవచ్చు. 10 మినిట్స్లో చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. చపాతీల్లోకి, రైస్లోకి, బిర్యానీలోకైనా సైడ్ డిష్ చాలా బాగుంటుంది.